తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఖచ్చితంగా 100కి 100 ఈ నెల నుంచి వీరి మొత్తం జాతకం మారబోతుంది. అదృష్టం వైపు పరుగులు తీయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఈ నెల ప్రారంభంలోనే 4 గ్రహాలు 11వ స్థానంలో ఉండగా నెల ప్రారంభమైంది. 11వ స్థానంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా వారి యొక్క కారకత్వాల ద్వారా మీకు లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఒక గ్రహం 11వ స్థానంలో ఉన్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని యాక్చువల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి ఇంకొక గ్రహం తోడైనప్పుడు అది మిత్రగ్రహం అయినప్పుడు ఆ ఫలితం గుణించబడుతుంది అన్నమాట. అంటే మనకి శుక్రుడు 10% ఒక 10 మార్కులు లాభస్థానంలో ఇస్తే బుధుడు కూడా ఒక 10 మార్కులు ఇస్తాడు అనుకుందాం. కానీ మనం అనుకున్నట్టుగా 10x10 100% ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏకాదశంలో ఈ వృషభ రాశికి శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, బుధుడు, వారికి అత్యంత మిత్రుడు రాహుగ్రహం, ఈ 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా మరి మీకు ఏదైనా అద్భుతం జరగవచ్చు. అటు మీలో ఉన్నటువంటి టాలెంట్కి అవకాశం రావచ్చు. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, మీడియా రంగంలో ఉన్నా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్నా, చివరికి వ్యవసాయంలో ఉన్నా, మీరు ఊహించిన దానికన్నా అనేక రెట్లు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు యొక్క ప్రోడక్ట్కి మీరు ఒక పంట పండిస్తే ఆ పంటకి మార్కెట్ విలువ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉన్నది. అందువలన ఏంటంటే అటు వ్యక్తిగత సామర్థ్యం ద్వారా మీరు ఉత్పత్తి చేసే వస్తువు ద్వారా కూడా ఆదాయం ఏర్పడే అవకాశం ఉంది. రాహు ఏకాదశంలో ఉండడం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నా మీకు అంతర్జాతీయ గుర్తింపు రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మీ యొక్క శిష్యులు కానీ, మీ యొక్క మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ మీ ప్రోత్సాహానికి సరైన సహకారం అందించడం జరుగుతుంది. సరే, ఇవన్నీ పొందడానికి వృషభ రాశి వారికి అర్హత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాశి అంతే గురుగ్రహ సంచారం. అటు పాండిత్యంలో ఉన్నవాళ్ళు కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఒక ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే సంస్థలో ఉన్న కంపల్సరిగా మీకు ఈ ఫలితాన్ని మీకు రావడం జరుగుతుంది.